ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మరోసారి వేడెక్కుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల అధికారి నీలం సాహ్ని స్థానిక సంస్థల ఎన్నికల స్కెడ్యూల్ను ప్రకటించడంతో రాజకీయ పార్టీలు అప్రమత్తమవుతున్నాయి. రాబోయే జనవరిలో జరగనున్న ఈ ఎన్నికల ప్రధానంగా వైఎస్ఆర్సీపీకి ఒక చక్కని అవకాశంగా మారబోతున్నాయా? ఎన్నికల్లో అధికారం కోల్పోయి నిరాశలో ఉన్న ఆ పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఈ ఎన్నికలు తిరిగి పుంజుకునేందుకు ఒక మంచి అవకాశం ఇస్తాయా అంటే అవునని సమాధానం వస్తుంది వైసీపీ వర్గాల నుంచి. 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైఎస్ఆర్సీపీలో నిశ్శబ్దం నెలకొంది. కేవలం 11 సీట్లకు పరిమితం కావడంతో నాయకులు, కార్యకర్తలు నీరసంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కేసులకు భయపడి చాలా మంది వెనక్కి తగ్గారు. దాదాపు 15 నెలలుగా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ మినహా మాజీ మంత్రులు, నేతలు పెద్దగా క్రియాశీలకంగా ఉండడం లేదు. వైఎస్ జగన్ జిల్లాల పర్యటనకు వచ్చినప్పుడు మాత్రమే వారు బయటకొచ్చి తిరిగి వెళ్లిపోతున్నారు. ఈ పరిస్థితుల నుంచి బయటపడడానికి ఇప్పుడు స్థానిక ఎన్నికలు ఒక మంచి అవకాశం కల్పిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారి స్కెడ్యూల్ను విడుదల చేయడంతో జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు వైఎస్ఆర్సీపీని మళ్లీ పుంజుకునే అవకాశాలు కల్పిస్తున్నాయని అంచనా వేస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపోటములు ఎలా ఉన్నా గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు పార్టీ బలోపేతం అయ్యేందుకు ఇది ఒక మంచి అవకాశం. గ్రామ పంచాయతీలో, మున్సిపాలిటీలో, కార్పొరేషన్లో తమ వారిని గెలిపించుకోవాలంటే నాయకులు తప్పనిసరిగా ముందుకు రావాల్సి ఉంటుంది. ఇది పై స్థాయి నాయకత్వం నుంచి కింది స్థాయి క్యాడర్ వరకు అందరికీ పార్టీ కోసం మళ్లీ పనిచేయడానికి ఒక ప్రేరణలా పనిచేస్తుంది. సాధారణ ఎన్నికలకు ఇంకా 3 ఏళ్లు మాత్రమే సమయం ఉండడంతో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. కూటమి పార్టీలకు వైఎస్ఆర్సీపీకి మధ్య హోరాహోరీ పోరు సాగే అవకాశం ఉంది. ఈ స్థానిక ఎన్నికలు వైఎస్ఆర్సీపీకి ఒక రకంగా కొత్త ఏడాదికి తీపి కబురు అని చెప్పవచ్చు. ఈ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా నాయకులు, కార్యకర్తలు తిరిగి క్రియాశీలమవుతారు. ఇప్పటి వరకు బెంగళూరు, తాడేపల్లికి పరిమితమైన జగన్ ఇక ప్రజలోకి వస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలు జరగడం ద్వారా 2026 ప్రారంభం నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత ఉత్సాహంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఈ ఎన్నికలు వైఎస్ఆర్సీపీకి నిజంగా జోషిస్తాయా? అధికార కూటమి ఈ ఎన్నికల్లో ఎలా వ్యవహరిస్తుంది అనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తోంది.